అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. కళ్ళకి కనిపించేంత వరకు పూర్తిగా రెస్క్యూకి సంబంధించిన సిబ్బంది కనిపిస్తున్నారు. రెస్క్యూకి సంబంధించిన వాళ్ళే కనిపిస్తున్నారు. సో ఒక్కసారి చూడండి, తెలంగాణకి సంబంధించిన ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యాన్స్ ఇవి. అట్లాగే ఇగో క్రేన్కి సంబంధించిన వ్యవస్థ ఇది. సో టోటల్గా టెక్నాలజీ వైజ్గా కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా పూర్తిగా టెక్నాలజీని యూస్ చేస్తూ లోపలికి వెళ్ళడానికి, అట్లాగే లోపల ఏముంది అనేది కనుక్కోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకసారి చూడండి లోపల ఆ టీం అంతా కూడా ఎంతగా శ్రమిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఒక్కసారి మనం చూస్తే కనుక ఇంకా కూడా ఈ ఆపరేషన్ ఎన్ని గంటలు కొనసాగుతుందో తెలియదు, ఎంతసేపు అవుతుందో తెలియదు. ఈ ఫైర్కి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు కనిపిస్తున్నారు మనకు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ ఇవన్నీ టీమ్స్ కూడా ఇంకా ఈ రెస్క్యూ ఆపరేషన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి చూడండి ఆ లోపల. సార్ అదేంటి లిస్టులో ఏంటంటే వాళ్ళు ఇందులో ఎంప్లాయీగా పనిచేస్తున్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని నచ్చి ఉంటే ఎంక్వైరీ చేసిన వాళ్ళది లిస్టు కొట్టేసుకుని పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఏంటి ఆ లోపలికి వెళ్ళి బాడీ వచ్చిన తర్వాత మీ దగ్గరకు వచ్చి చెప్తున్నారా ఎవరు? లేదు, హాస్పిటల్కి పోతుంది. ఫస్ట్ హాస్పిటల్ పోయిన తర్వాత అక్కడ ఇన్ఫర్మేషన్ మాకు ఇక్కడ పంపిస్తారు. అది ఇక్కడ రికార్డ్ చేసేసుకొని వచ్చిన వాళ్ళకు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏ హాస్పిటల్ ఉన్నారు ఇన్ఫర్మేషన్ మేము ఇస్తాం. మీరు ఇస్తూ ఉంటారు కదా. ఏం నెంబర్ ఇచ్చిండ్రు సార్? కంట్రోల్ నెంబర్ ఏదైనా ఇచ్చింటారు కదా, అంటే మీకు కాల్ చేయాలి ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలంటే ఎట్లా? పటాన్చెరు తహసీల్దార్ నంబర్ని ఇచ్చిండ్రా? నంబర్ ఒకసారి చెప్పగలుగుతారా సార్? ఇంకా చాలా మంది మిస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు? చాలా తక్కువ ఉన్నారు మేడం. ఎక్కువ మటుకు గుజరాత్, మన బీహారీ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు మాత్రం ఎక్కువ. చాలా మంది ఏడుస్తూ కూర్చున్నారు కదా, మా వాళ్ళు హాస్పిటల్లో ఏడ కనబడిస్తలేరు, ఈడుంటారంటే ఈడ ఎవరు ఏం చెప్తలేరు. లేదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళకు వాళ్ళ యొక్క పేరు ఐడెంటిఫై కాగానే వాళ్ళు ఏ హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళకి సమాచారం ఇచ్చి పంపిస్తున్నాము. ఐడెంటిఫై కాని వ్యక్తుల ఫ్యామిలీ మాత్రమే ఇక్కడ కూర్చుని పెట్టినాము. సమాచారం రాగానే వెంటనే వాళ్ళకి పంపించేస్తున్నాం. సార్ మనకున్న ఒక ఐడియా ప్రకారం అయితే సార్, రాత్రి షిఫ్ట్ వాళ్ళు షిఫ్ట్ ఎప్పుడు అయిపోతుంది ఇన్ జనరల్లీ కంపెనీ వాళ్ళు? ఫర్ అన్ ఐడియా కోసం సార్ అదే ఐడెంటిఫై అవుతలేదు మేము. కంపెనీ వాళ్ళ దగ్గర ఉంటుంటేనేమో అసలు ఏందనేది తెలుస్తుంది. వాళ్ళ కొద్దిగా అందుబాటులో హాస్పిటల్లో వాళ్ళు ఉన్నారు, ఇక్కడ సమాచారం సరిగా లేదు. ఒకసారి అంటే ఏ నంబర్కి సంప్రదించాలి అనేది ఒక్కసారి నంబర్ చెప్పండి సార్, ఎవరన్నా చూసిన వాళ్ళు. ఈ ప్రమాదంలో కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావాలంటే కంట్రోల్ రూమ్ నెంబర్ వచ్చేసి 9849904290. ఈ నెంబర్ 9849904290. ఓకే. సో మీకు హాస్పిటల్లో ఒకవేళ ఇక్కడ దొరికితే హాస్పిటల్ పోయిన తర్వాత అప్పుడు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడ జాయిన్ అయిన తర్వాత ఏ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, వాళ్ళ కండిషన్ ఏందనేది ఇక్కడ నోటిఫై. సో ఇంకా కూడా కొంతమంది చాలా మంది క్రిటికల్గా ఉంది అన్నట్టుగా చెప్తున్నారు సార్. ఎంతమంది క్రిటికల్గా ఉండిండొచ్చు? ప్రస్తుతం అయితే 5 మంది క్రిటికల్గా ఉన్నారని చెప్పేసి చెప్పారు సార్. మేము ఫ్రీగా సంగారెడ్డిలో చదివిస్తాం. ఎడ్యుకేషన్ ఇప్పుడు తీసుకొచ్చిన కేజీ టు పీజీ వరకు. కంపెనీ సిన్హా, అమిత్ సిన్హా వారు మేనేజింగ్. కనీసం చనిపోయిన కుటుంబానికి 1-2 crores అయినా ఇచ్చి, ఇంజూర్ అయిన వాళ్ళకి ఒక 1 crore అయినా ఇచ్చి వారిని ఆదుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. లేదంటే నేను కోర్టుకు వెళ్ళి వారికి న్యాయం చేస్తా, జస్టిస్ చేస్తా. 4వది, ఇక్కడ తెలంగాణ పోలీసులు, తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంటు, అదర్ డిపార్ట్మెంట్స్, ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ వాళ్ళు నిమిషాల్లో వచ్చి ఇక్కడున్న సిచ్యువేషన్ని కంట్రోల్ చేసి బాడీస్ని వెతికి ఇంకా పోస్ట్ మార్టం కొన్ని జరుగుతున్నాయి. హాస్పిటల్లో కొంతమంది ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రాజకీయం చేయడం ఏ రాజకీయ నాయకుడికి పనికిరావు. ఇన్వెస్టిగేషన్ బాగా జరగనప్పుడు, కంపెనీ న్యాయం జరగనప్పుడు నేనే మాట్లాడతా, కోర్టులో కేసేస్తా. ఈ కుటుంబానికి న్యాయం జరగాలి. కనీసం 1-2 crores ఇవ్వగలిగితే 5 crores అయినా చనిపోయిన కుటుంబానికి. నేను ఆల్రెడీ కొన్ని కుటుంబాలను కలిశాను కనుక న్యాయం చేయాలని కోరుతున్నాను. అందరూ ఈ కంపెనీ
ఈ కుటుంబాల కొరకు, ఇక్కడ పనిచేస్తున్న వారి కొరకు, అంతేకాకుండా ఈ పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ వారి కొరకు, ఎన్డీఆర్ఎఫ్ వారి కొరకు ప్రార్థించండి. చనిపోయిన వాళ్ళు తీసుకురాలేం. ఇలాంటి మరొక ఘటన జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను విశాఖపట్నం వెళ్ళాను. అక్కడ 18 మందినో ఎంతమంది వచ్చి చనిపోయారు. ఏం జరగదు. ఏదో 2 లక్షలు ఇవ్వడం, 2 కోట్లు ఇవ్వడం, ప్రాణానికి విలువ లేకుండా మన దేశంలో పోతుంది. మధ్యలో జరిగిందండి. ఇమీడియట్ గా 10 minutes దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఏసీపీ ఆఫీస్ జరిగింది. వాళ్ళు వితిన్ 20 minutes ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్, ఇన్సూరెన్స్, ఫైర్ ఇంజిన్, రెవెన్యూ, పోలీసు, స్టేట్ సంబంధించిన బలగాలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు వరకు 6 స్పాట్ లో డెడ్ బాడీని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. 6 డెడ్ బాడీలు. అట్లాగే హాస్పిటల్, ప్రణవ్ హాస్పిటల్ చందానగర్ లో 2 వైల్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ ఇద్దరు చనిపోయారు. సో 8 members కన్ఫర్మ్డ్. సో 26 members ఇంజర్డ్ అయ్యారు. దాంట్లో కూడా 2-3 చాలా సీరియస్గా ఉన్నారు. సో వాళ్ళు ఇమీడియట్గా మెడికల్ టీం కానీ, అంబులెన్స్లు కానీ ప్రభుత్వ పరంగా ఇమీడియట్గా వాళ్ళ మీద అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తం ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడే ఉంది. యాక్చువల్గా 150 మంది చెప్తున్నారు, బట్ ఆ ఏరియాలో 90 మంది చెప్తున్నారు. బట్ ఇప్పుడు వరకు 8 డెడ్ బాడీస్, 26 మంది ఇంజర్డ్. ఇంకొక చిన్న బ్లాక్ ఏదైతే రియాక్టర్ దగ్గర ఉన్న ఆ ప్రెషర్కి, ఎయిర్ హ్యాండ్లింగ్ దాంట్లో ఏదైతే ప్రమాదం జరిగిందో దాని పక్కన ఇంకా దట్ ఫైరింగ్ ఇంకా అది నడుస్తుందా అంటే ఇంకా అది సెగలు వస్తున్నాయి. సో ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్ కంటిన్యూస్ గా ఆపడానికి ప్రయత్నిస్తారు. అదైతే కానీ మనకి అవన్నీ కూడా వెరిఫై చేస్తారు కంపెనీ వాళ్ళు, రెవెన్యూ ఆఫీషియల్స్, కలెక్టర్ గారు. చెప్పిన దాని ప్రకారం 150 మంది పనిచేసాక 90 మంది ఉన్నారని చెప్పారు. ఇప్పుడు 14 మంది క్షతగాత్రులు, 26 మంది క్షతగాత్రులు ఉన్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఎవరు కనపడలేదు. కొంతమంది ఈ యొక్క యాక్చువల్గా ఈ వైబ్రేషన్ కి, ఈ ఏదైతే ఈ విస్ఫోటన జరిగినప్పుడు ఆల్మోస్ట్ పాసిమైలారం ఎంటర్ ఒక 5-6 kilometers వరకు ఈ వైబ్రేషన్ కనబడుతుంది. సో దానికి చాలా మంది పక్క నుంచి పారిపోయారు. సో మాకు ఇప్పుడు వరకు ఉన్న దాంట్లో ఇంకొక వేర్ హౌసింగ్ పక్కన ఒక 10 members ఉన్నారు అన్నట్టుగా వాళ్ళు చెప్తారు కంపెనీ వాళ్ళు. అదంతా కూడా ఇమీడియట్ గా అదంతా ఫైర్ ఆగిపోయిన తర్వాత కానీ అవన్నీ కూడా మీరు పటాన్ చెరుకు సమీపంలో, అది కూడా ఒక పారిశ్రామిక వాళ్ళు కెమికల్ ఫ్యాక్టరీలో ఈ రోజు పొద్దున ఒక భారీ పేలుడైతే సంభవించింది. రియాక్టర్ పేలిపోవడంతో చాలా పెద్ద ఎత్తున, కెమికల్ ఫ్యాక్టరీ కూడా కావడంతో మంటలైతే పెద్ద ఎత్తున చెలరేగుతున్నాయి. మార్నింగ్ షిఫ్ట్ కోసం చాలా మంది కార్మికులు ఈ రోజు పొద్దున పనికి వెళ్లారు. ఆ టైంలోనే ఇంత పెద్ద ఎత్తున పేలుడు సంభవించడంతో భారీ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి షిఫ్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది కూడా ఒక 100 మీటర్లు ఎగిరి పడ్డట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అట్లాగే దట్టమైన పొగ కావచ్చు, మంటలు కావచ్చు, ఇంకా కూడా పెద్ద ఎత్తున అక్కడ స్ప్రెడ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకోటి, అది కెమికల్ ఫ్యాక్టరీ కాబట్టి ఘాటైన వాసన చుట్టుపక్కల కూడా పూర్తిగా స్ప్రెడ్ అయింది. అండ్ ఈ రెస్క్యూ ఆపరేషన్ కోసం కూడా పెద్ద ఎత్తున ఇన్ఫర్మేషన్ రాగానే రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించి డిఆర్ఎఫ్ టీం కావచ్చు, ఫైర్ ఇంజన్లు కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు పెద్ద ఎత్తున చేరుకుని అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి కూడా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మనకు ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకైతే 20 నుంచి 30 మందికి తీవ్ర గాయాలైనట్టుగా, అట్లాగే ట్రీట్మెంట్ కోసం సమీపంలోని హాస్పిటల్ కి తరలించినట్టుగా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. అయితే డాక్టర్స్ ఆల్రెడీ వాళ్ళ దగ్గరికి అంటే హాస్పిటల్ కి తీసుకొని వెంటనే ఒక 5గురు అయితే చనిపోయినట్టుగా చెప్తున్నారు. అండ్ కాసేపటి క్రితం ఇంకో 5గురు కూడా మరణించినట్టుగా డాక్టర్లు అయితే నిర్ధారించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో టోటల్ 10 మంది ఇప్పుడు మరణించినట్టుగా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో అతి పెద్ద పేలుడుగా
భావిస్తున్నారు. అండ్ దట్టు ఒక కెమికల్ ఫ్యాక్టరీ కావడంతో అక్కడ ఉన్నటువంటి సమీప ప్రజలు కూడా ఆ ఘాటైన వాసనకి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఇళ్ల నుంచి కూడా బయటికి దూరంగా వెళ్ళిపోయినట్టుగా కూడా చెప్తున్నారు. మనకు తెలుసు సిటీ శివారు ప్రాంతాలు కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు కలిసిపోయినాయి. అంటే సిటీ శివారు ప్రాంతాల్లోనే ఇవన్నీ కూడా ఫ్యాక్టరీస్ ముందు ఉండేవి, కానీ ఇప్పుడు ఆ సిటీ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది. శివారు ప్రాంతాలు కూడా స్ప్రెడ్ అయిపోయాయి కాబట్టి నివాస ప్రాంతాలు, పారిశ్రామిక ప్రాంతాలు అన్ని కూడా కలిసిపోయి అక్కడ విపరీతమైనటువంటి ఈ వాసన కావచ్చు, దాంతోని కూడా రోగాలు కావచ్చు విపరీతంగా స్ప్రెడ్ అవుతున్న వార్తలు చాలా రోజుల నుంచి కూడా వింటూ ఉన్నాం. ఇప్పుడు నివాస ప్రాంతాల మధ్యనే ఇప్పుడు ఈ పారిశ్రామిక సంబంధించిన ఫ్యాక్టరీస్ ఉండడం వల్ల కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు అక్కడ కూడా అదే జరుగుతోంది. సియాచి ఫ్యాక్టరీ ఇది కెమికల్ ఫ్యాక్టరీ కావడంతో కెమికల్స్ పెద్ద ఎత్తున నిల్వ ఉండడం, కార్మికులు కూడా పెద్ద ఎత్తున మార్నింగ్ షిఫ్ట్ కు వెళ్ళడం. ఇప్పటికైతే మనకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే లోపల ఒక 50 నుంచి 60 మంది ఈ రోజు మార్నింగ్ షిఫ్ట్ కి వెళ్ళినట్టుగా కూడా చెప్తున్నారు. సో అందులో 20 మంది తీవ్ర గాయాలు కావడం, అందులో 10 మంది చనిపోయినట్టుగా కూడా చెప్తున్నారు. ఇంకో 10 మందిని హుటాహుటిన హాస్పిటల్ కి తరలించి ట్రీట్మెంట్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నటువంటి మనకైతే అందుతున్నటువంటి సమాచారం. కానీ లోపల ఇంకెంత మంది ఉన్నారు మరి? 40 మంది, ఇంకా 40 మంది అంటే పొద్దున షిఫ్ట్ 60 మంది ఉండుంటే ఇంకా 40 మంది ఎక్కడ? 40 మంది పరిస్థితి ఏంటి? లోపల ఎవరైనా కార్మికులు ఉన్నారా అని లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా అది కెమికల్ ఫ్యాక్టరీ కావడంతో రెస్క్యూ ఆపరేషన్ కూడా చాలా ఆలస్యంగా జరుగుతోంది అని చెప్పొచ్చు. ఎందుకంటే పెద్ద ఎత్తున ఘాటైన వాసనలు, కెమికల్ ఫ్యాక్టరీ, కెమికల్స్ పెద్ద ఎత్తున స్ప్రెడ్ అవ్వడం, మంటల్లో మండిపోవడం, కళ్ళు మంటలు, అట్లాగే ఊపిరి తీసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా మారినట్టు చెప్తున్నారు. అందుకని రెస్క్యూ ఆపరేషన్ కూడా చాలా స్లోగా జరుగుతోంది. లోపలికి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తోంది. సో ఎవరు కూడా ఊహించి ఉంటారు ఇంత పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం, భారీగా పేలుడు జరగడం, మంటలు యాజ్ వెల్ యాజ్ మంటల్లో చల్లార్చిన కొద్దిగా అక్కడ పెద్ద ఎత్తున పొగ కూడా స్ప్రెడ్ అవుతోంది. ఈ రెస్క్యూకి సంబంధించిన టీం చేరుకోవడానికి కూడా కొంత సమయం పట్టింది. 4-5 ఫైర్ ఇంజన్లతోని ఇప్పుడు మంటలు ఆర్పే ప్రయత్నం అయితే కొనసాగుతోంది. కెమికల్స్ పెద్ద ఎత్తున మండుతున్నాయి కాబట్టి మండే తత్వం ఉన్నటువంటి కెమికల్ ఫ్యాక్టరీ కావడంతో కూడా మంటలు అదుపులోకి రావట్లేదు. అందుకని 5 ఫైర్ ఇంజన్లతోని మంటలు ఆర్పే ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతోంది. సో చూడాలి, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇంకా అందే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 10 మంది ఆల్రెడీ చనిపోయినరు, ఇంకో 10 మంది క్రిటికల్ పొజిషన్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే లోపల ఇంకొంత మంది చిక్కుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. వాళ్ళని బయటకి తీసుకొచ్చే ప్రయత్నం ఒకటి జరుగుతోంది. ఇంకోటి కార్మికులకు సంబంధించిన కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఈ సియాచి ఫ్యాక్టరీ దగ్గరికి చేరుకుంటున్నారు. మా వాళ్ళ పరిస్థితి ఏంటి, మా వాళ్ళు లోపల ఉండిపోయినరు, బయట లేరు అన్నటువంటి మాట కూడా చెప్తున్నారు. పెద్ద ఎత్తున గాయాలయ్యాయి, కాళ్ళు, చేతులు, అట్లాగే కడుపు ఇవన్నీ కూడా అంటే పూర్తిగా కాలిపోయిన కొంతమంది పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. సో పెద్ద ఎత్తున బర్నింగ్ ఇంజరీస్ ఎవరికైతే జరిగినాయో వాళ్ళు చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఇంకా చాలా మందికి బర్నింగ్ ఇష్యూస్ చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి, వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు చెప్తున్నారు. సో ఒక్కసారిగా హైదరాబాద్ లో ఒక పారిశ్రామిక వాడలో జరిగినటువంటి అతిపెద్ద ఇన్సిడెంట్, అతిపెద్ద భారీ పేలుడు చాలా విషాదాన్ని నింపిందని చెప్పొచ్చు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు